హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. నారా లోకేష్ అండి. నిజంగా నేను ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయాను. సారీ ఫర్ దట్. ఇక బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ నారా లోకేష్ గారు. ఇక మ్యాటర్లోకి వెళ్తే ఆయన నిజంగా చాలా ఎత్తులు చూశాడు, పల్లాలు చూశాడు. అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటేనే ఆయనది. వచ్చాడు, పప్పు అన్నారు, మాట్లాడటం తెలియదన్నారు, నిజంగా బయట ఏం తెలియదన్నారు, మందలగిరి అంటాడన్నారు, పలకటాలు రావన్నారు, నత్తన్నారు, అదన్నారు, ఇదన్నారు. అసలు వీళ్ళే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విపరీతంగా ఆయన్ని ఒక నెగిటివ్ వేలో క్యాంపెయిన్ చేశారు. 5,000 ఓట్లతోటి మంగళగిరిలో ఓడిపోయాడు. ఆఖరికి వార్డు మెంబర్గా కూడా గెలిపించుకోలేకపోయినాడు అన్నారు. అంతా అయిపోయింది. మరి ఇంకొకరిగానైతే నిజంగా చెప్తున్నాను, మనకు వద్దులేరా బాబు ఇవన్నీ, మనం సర్దేసుకుందాం, మంచిగా బిజినెస్ చేసుకుందాం, ఆల్రెడీ హెరిటేజ్ ఉంది అనుకునేవాళ్ళు. మరి ఆయనలో ఏం కసి నింపిందో తెలియదు, కానీ భలేగా ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. మంచిగా అన్ని లాంగ్వేజెస్లో పట్టు సాధించాడు. లాంగ్వేజ్లోనే కాదు, సబ్జెక్ట్లో కూడా పట్టు సాధించాడు. గెలిచాడు, అయిపోయింది. గెలిచాక రిలాక్స్ అయిపోతారులే అనుకున్నా, కానీ నేను ఆయన చాలా క్లోజ్గా గమనిస్తున్నాను అనమాట. గెలిచాక కూడా, మంత్రి అయ్యాక కూడా ఒక పెట్టుబడుల కోసం కష్టపడుతున్నాడు. అక్కడ కూడా మాట్లాడే విధానం అంతా, పద్ధతి అంతా బాగుంది. ఈ పార్టీలో అందరు పెద్దవాళ్ళని, చిన్న వాళ్ళందరినీ కలుపుకోయే విధానం బాగుంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అసలు వాటిల్లో మెయిన్గా నేను ఈ మధ్య చూశానన్నమాట. ఇంకా ఇది 16+ ఆస్ట్రేలియా 16+ చట్టం అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఆ 16+ వాళ్ళకి మాత్రమే ఈ ఉంటాయి కదా సోషల్ మీడియాలో, అడల్ట్ కంటే అన్నీ వాళ్ళకి పర్మిషన్స్ ఉంటాయన్నమాట. సో ఆ చట్టాన్ని అదైతే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు రీల్స్ అంటూ, యూట్యూబ్లు అంటూ, వాట్సాప్లు అంటూ చెత్తంతా చేసేస్తున్నారు చదువుకోకుండా. పనికిమాలిన వ్యవహారాలు ఎక్కువైపోయినాయి వాటి వల్ల. పిల్లలకైతే నిజంగా దీన్ని బ్యాన్ చేయడమే చాలా మంచిది. ఆయన అన్నీ ఏది చూసుకుంటున్నా కానీ చాలా చక్కగా చేస్తున్నాడు ఆయన. ఇంకా నేను వాస్తవానికి నేనేమనుకున్నానంటే, నేనే కాదు చాలామంది కూడా అనుకున్నారు. ఆ మాట నాకు చాలామంది చెప్పారు కూడా. లోకేష్ కంటే కూడా పవన్ కళ్యాణ్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు గవర్నమెంట్లో అనుకున్నారు. కానీ టు బీ ఆనెస్ట్, పవన్ కళ్యాణ్ మాస్ లీడర్ కావచ్చు కానీ లోకేష్తో పోలిస్తే, కానీ పనిపరంగా, పాలన పరంగా అయితే లోకేష్ పవన్ కళ్యాణ్ కంటే ఎన్నో రెట్లు బెటర్గా పనిచేస్తున్నాడు లోకేష్ అన్నది నా అభిప్రాయం. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ తగ్గించాలన్నది నా యొక్క ఇది కాదు. ఎందుకంటే ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి అయినప్పటికీ ఆయన వరకు ఆయన బాగానే పనిచేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇద్దరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ఇద్దరు ఫస్ట్ టైమర్సే కాబట్టి ఆటోమేటిక్గా కాస్త కంపారిజన్స్ వస్తాయి. కాకపోతే లోకేష్ ఆల్రెడీ ఒక 2.5 ఏళ్ళు మంత్రిగా పనిచేసేయాలే. ఈ కంపారిజన్స్ వస్తాయి అంతేగాని నేను పవన్ కళ్యాణ్ మీద వేరే ఇది కానీ ఇదేం లేదు. కాకపోతే ఇక్కడ లోకేష్ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడు అయిపోలేదు. ఆయన యువగలం పాదయాత్రలో అదేందో ఉందన్నమాట, ప్రతి 100 కిలోమీటర్లకు ఒక అదేంది వేసుకుంటూ వచ్చాడనమాట, ఒక శిలాఫలకం. మరి అవన్నీ ఎప్పుడు తీరుస్తాడు ఏంటో, అవన్నీ తీర్చిస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా చిరస్థాయిగా నిలబడిపోతాడు. ఇంకొక 25 ఏళ్ళు రాజకీయం చేస్తాడు మన రాష్ట్రంలో. కానీ అవన్నీ తీర్చలేదనుకో, మెల్లగా ఆయన కూడా కనుమరుగైపోవటం ఖచ్చితంగా ఖాయం. కాకపోతే ఆయన యొక్క క్రెడిబిలిటీ అవన్నీ నిలుపుకోవాలంటే మాత్రం వాటిల్లో 100% అన్నీ చేయకపోయినా కానీ మినిమం 60 to 70% కానీ చేసినట్లుగానైతే జనాలు ఖచ్చితంగా ఆయన్ని నెక్స్ట్ తరాలు నెత్తిన పెట్టుకుంటాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.